ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత విపరీతంగా ఉంది. దీనిపైన కొరత ఉంది అని చెప్పి ప్రతిపక్షంగా మనందరం క్వశ్చన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి యూరియా కొరత ఎక్కడా లేదు, అంతా సక్రమంగానే జరుగుతుంది, అసలు యూరియా కొరత ఉంది అన్న వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, నాటకాలు వద్దండి, నాటకాలు ఆడొద్దు, రైతులతో ఇది అది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక గంట సేపు అరగంట పైన సుదీర్ఘమైన మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాళ్ళ మీడియా కూడా దాన్ని ఇదిగో యూరియా అనేది లేదు లేదని దుష్ప్రచారం చేస్తున్నారు, యూరియా అనేది ఉంది 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 అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు. తీరా రైతులు రియాలిటీ వాళ్ళకు తెలుసుగా, యూరియా ఎక్కడా లేదు, వాళ్ళ పరిస్థితి ఎందుకు, యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నించొని కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వచ్చి దొరక్క ఇంటికెళ్ళి అగసాట్లు పడుతున్న విధానం గ్రామ స్థాయిలో అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో యూరియా కొరత అనేది ఎక్కడా లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎందుకు యూరియా కొరత అనేది ఉంది, ఎరువుల కొరత అనేది ఎందుకు ఉంది అని ఇప్పుడు జనాలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న వేళ ఈ బ్లేమింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారి పైన వెళ్లకుండా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ఉంది అని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా క్లియర్ కట్గా తెలియదు అని చెప్పి ఆంధ్రజ్యోతి డిబేట్లో వెంకటకృష్ణ సీరియస్ అయినట్టు, ఆ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ చైర్మన్, ఆయన పేరు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అధికారులు ఇచ్చిన డేటాతో మేము చెప్తున్నామని ఆయన చెప్పటం, ఇదొక ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా కానీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయింది తెలుసా? వెంకటకృష్ణ, నీకు ఆస్కార్ లెవెల్లో మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్ మామూలు లేదు. అంతిమంగా మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా చంద్రబాబు నాయుడు గారికి కాపాడటానికి, చంద్రబాబు నాయుడు గారిని సేవ్ చేసే మీ పర్ఫార్మెన్స్ మాత్రం వెంటనే దొరికిపోతారు. ఒక్కసారి చూడండి, యూరియా కొరత మీద వీళ్ళ డిబేట్ చూస్తే ముందు నవ్వాలా, లేకపోతే నిజంగా పోరాడుతున్నారని చెప్పి మనకేమన్నా అనిపించాలా, లేదు అంతిమంగా వీళ్ళ పోరాటంలో వీళ్ళ పోరాట స్టైల్ ఎలా ఉంది, జనాల్ని ఎంత ఎరుపుష్పాలు చేయాలని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారో చూడండి ఒకసారి. నేను గనక ఇప్పుడు రైతులకు ఓపెన్ కాల్ ఇచ్చి ఫోన్ కాల్స్ ఓపెన్ చేస్తే ఇక మీరు నాగభూషణ్ గారు ఇక్కడ కూర్చోలేదు, మీ ఇద్దరే కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధి కూడా కూర్చోలేదు. నేను చెప్పేది మీరు 90,000 మెట్రిక్ టన్నుల యూరియా గోడౌన్స్ లో ఇంకా అదనంగా ఉందని మీరు చెప్తున్నారు. ఇది ఒకవేళ అదే గనక నిజమైతే ఇక మరి ఎందుకు రైతులు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలీదో తెలియదు 90,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది గోడౌన్స్ లో అనే విషయం నాకు డౌట్ వస్తుంది. లేదండి వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నది డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం చెప్తున్నటువంటి లెక్కలే. ఇదంటే 90,000 టన్నులు వెళ్ళి నేను లెక్కేసి వచ్చానా లేకపోతే గోడౌన్స్ లోకి వెళ్ళి నేను చూసి వచ్చానని కాదు. ఈ రోజు డిపార్ట్మెంట్ విన్నారా? ముందేమో ఫోన్ కాల్స్ నేను కానీ ఎత్తడం మొదలు పెడితే మీరు ఎవరు ఇక్కడ ఉండరు, మొత్తం వెళ్ళిపోతారు, ఫరారు మీరు అందరూ రైతులు అడిగే క్వశ్చన్లకు అన్నాడు. అబ్బా, వెంకటకృష్ణకి ఎంత సింపతి, రైతుల మీద నిజమైన పోరాటం చేస్తున్నారు అనిపించింది. వెంటనే సెకండరీ ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలీదో 90,000 మెట్రిక్ టన్నులు ఉందని మీరు చెబుతున్నారు, కానీ గోడౌన్లో అక్కడ లేదు, రైతులేమో పోరాటం చేస్తా ఉన్నారు అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలియదు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పెడితే పూర్తిగా అవగాహన లేకుండా, ఆ తర్వాత దీనికి నిజమైన సమస్య ఉంటే దానికి పరిష్కారం చూపించకుండా, అసలు ఆయన ముఖ్యమంత్రి లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఈ సమస్య ఏదో వదిలేసేదానికైనా ఉంటాడా? మీరు చెప్పే అర్థం అలాగే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తెలియనట్టు దానికి వెంటనే ఈ వ్యవసాయ శాఖ చైర్మన్, వాస్తవానికి ఆ వ్యవసాయ శాఖ చైర్మన్ దగ్గర పూర్తి డేటా ఎంతవరకు ఉంటుంది, మంత్రులను లేదా సంబంధిత శాఖ అధికారుల్ని, ఆ సంబంధిత ఏదైతే ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఉండి వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. చైర్మన్ దగ్గర పూర్తి డేటా ఎంతవరకు ఉంటుందో మనకు క్లారిటీ అయితే ఉండదు. చైర్మన్ గారి పవర్స్ కొంత లిమిటెడే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసేలేకి ఈ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండి వెంటనే 90,000 మెట్రిక్ టన్నులు అనేది నాకు అధికారులు చెప్పారు, మాకు అంటే ప్రభుత్వానికి అధికారులు చెప్పిన లెక్కే మేము పోయి లెక్కేసేది కాదు కదా అంటే, లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధం, కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పేం లేదు, ఇక్కడ పూర్తిగా అధికారులదే అన్నట్టు వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళు చెప్పాలనుకున్న లైవ్ డిబేట్ అది. ఆ డిబేట్లో రైతుల దగ్గర యూరియా కొరత అయితే ఉంది,
దానిపైన చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఇది అధికారులు చేసిందే, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సమాచారం లేదు, సమాచారం ఉంటే ఖచ్చితంగా అంతా బాగు చేస్తారు, ఇది చెప్పాలనుకుంది. దాదాపు 20 రోజుల నుంచి రైతులందరూ పోరాడుతూ ఉంటే యూరియా కోసం చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకి కూడా ఆయన దగ్గర డేటా లేదు, ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో యూరియా కొరతని పూర్తిగా రూపుమాపేదానికి ఆయన తీసుకుని చర్యలు లేవు. మీరు చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు. మరి ముఖ్యమంత్రిగా ఆయన పట్టేంటి, ఇంకా అధికారుల మీద పట్టేంటి, ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 24/7 బిజీ రోజుకి 18 గంటలు కష్టపడతాడు, ఇవన్నీ మీరే చెబుతారు. నటనలో ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం వెంకటకృష్ణను. యూరియా అనేది కొరత ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలియపోవడం ఏంది అది, ఆ స్టేట్మెంట్ ఏంది? నిజంగా ఎన్నోళ్ళు ఎవరికైనా కానీ నీ ప్రయత్నం, నీ బాధ, నీ వర్ణాతీతం అందరికి అర్థమైంది. స్వయంగా యూరియా కొరత సృష్టించిందే ఈ ప్రభుత్వం అని చెప్పి జనాలకు అందరికి అర్థమవుతా ఉంది మీరు మాట్లాడే మాటలు దాన్ని బట్టి, నిజం చెప్పాలంటే.